వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదవుతాయి, ఆ తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేయబడతాయి. పలానా వాళ్ళని కోర్టుకు తీసుకెళ్తారు, కోర్టులు శిక్ష వేస్తేనే వాళ్ళు జైలుకి వెళ్తారు తప్ప ఏ తప్పు చేయని వాళ్ళ మీద శిక్షలు పెట్టి లేకపోతే జైలుకి పంపించే అవకాశం ఉండదు. అనుకున్నట్టుగా ఇప్పుడు లోకేష్ గారు చెప్పిన దాంట్లో ఒకటి నాకున్నాను, మనం ఎవరు ఏ తప్పు చేయకపోతే కనుక అది ఏ బుక్లో రాసుకున్నా, రెడ్ బుక్ అయినా మరో బుక్ అయినా పోలీసులు ఇష్ట ప్రకారం చేయలేరు కదా. అంటే చట్టాన్ని అతిక్రమించేసే అవకాశం ఉండదు. ఎందుకంటే ఏ తప్పు చేయని వాడిని తీసుకెళ్ళి రోడ్డు మీద వెళ్ళేవాడిని తీసుకెళ్ళి జైల్లో పెట్టేసి లేకపోతే కోర్టుల ముందు ప్రొడ్యూస్ చేయలేరు కదా. అలాగే ఈ తప్పులు చేశారు కాబట్టి, అంటే అప్పట్లో చట్టాన్ని అతిక్రమించడమో లేకపోతే భావ ప్రకటన స్వేచ్ఛని మీరి ఇవాళ ఏమంటున్నారు, భావ ప్రకటన స్వేచ్ఛ మీడియా ప్రెస్ మీట్లు పెడితే అరెస్ట్ చేసేస్తారా అంటున్నారు. అంటే ఏదన్నా మాట్లాడచ్చా భావ ప్రకటన స్వేచ్ఛ అనే దాంతో? చెప్పండి, కేసులు సెక్షన్లు ఏంటి, జైళ్ళు ఏంటి, బెయిల్ ఏంటి? ప్లీజ్ ఎడ్యుకేట్ అస్. ఎస్ ఎస్ ఋషి గారు నమస్కారం. ముందుగా మీకు అలాగే ప్యానల్లో ఉన్న వాళ్ళందరికీ నమస్కారం అండి, శుభోదయం. ఋషి గారు, లైక్ మీరు నాకు ఎప్పటి నుంచో మిత్రులు. ఈరోజు మీరు ఏబిఎన్ ఛానల్లో ఈరోజు ఫస్ట్ షో ఇది మీకు. ఈ షోలో నేను పార్టిసిపేట్ చేయటం, అలాగే ఈరోజు మీరు ఏబిఎన్లో జాయిన్ అవటం కూడా నాకు ఎంతో ఆనందం ఇచ్చే విషయం ఋషి గారు. ముందది చెబుతూ ఇప్పుడు సబ్జెక్ట్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తాను ఋషి గారు. సో ఇప్పుడు చట్టాన్ని అతిక్రమించి ఎవరన్నా రోడ్ సైడ్ ఒక బైక్ స్టాండర్డ్ నుంచి ఉంటే ఆయన తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కానీ లేదా జైల్లో కానీ పెట్టవచ్చా అంటే, పోలీస్ స్టేషన్లో పెట్టవచ్చా అంటే పోలీసులకి విచక్షణ అధికారాలు చాలా డిస్క్రిషన్ కానీ కొంచెం ఎక్సెసివ్గా ఇవ్వటం జరిగింది ఇంతకుముందు మన సిఆర్పిసిలో కానీ వీటిల్లో. సో ఎలా ఉంటుందంటే పరిస్థితి ఈరోజు మనకున్న ఈ దేశంలో, అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పడం కాదు, లేదా అది కరెక్ట్ కాదు కానీ, సో ఏంటంటే పోలీస్ వారికి ఆ అధికారాలు ఇంకా ఇప్పటికి కూడా ఉండటం అనేది చాలా శోచనీయం, చాలా బాధాకరం కూడా. సో కానీ ప్రభుత్వాలు ఎలా నడుచుకుంటున్నాయి, అలాంటి చర్యలు చేపట్టే ఆఫీసర్ల మీద ప్రభుత్వాలు ఎలా నడుచుకుంటున్నాయి అనేది మనం చూడాలి. సో ఏదైతే చట్టాల్లో చేయాల్సిన మార్పులు ఇంకా రావాలని నాలా న్యాయవాదులు ఎంతో మంది కోరుకుంటాం, ఖచ్చితంగా రావాలి కూడా. సో ఈరోజు నేను రెడ్ బుక్ ని ఎందుకు అప్రిషియేట్ చేయదలుచుకున్నానంటే, మనకి ఎరుపు అనగానే ఒక బ్యాడ్ సైన్ గా అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. ఏంటంటే ఒక భయంకరమైన సిచ్యువేషన్ క్రియేట్ చేసే డేంజర్ సిగ్నల్ కదా, సర్టన్ డేంజర్ సిగ్నల్ లాగా, స్టాప్ సిగ్నల్ లాగా. మనకి క్లియర్ గా చెప్పాలంటే మన జనరల్ ప్యారలెన్స్ లో మాట్లాడాలంటే స్టాప్ సిగ్నల్. కానీ అదే చెప్పబోతున్నా, అదే కానీ ఈ రెడ్ బుక్ వచ్చిన తర్వాత నిజంగా మనం అప్రిషియేట్ చేయాలి ఋషి గారు, ఎందుకంటే ఇలాంటి ఒక ఎండేవర్ తీసుకున్నందుకు. ఎందుకంటే నేను ఎందుకు అప్రిషియేట్ చేస్తున్నా అనే విషయం కూడా చెప్తాను. రాజకీయాలకు అతీతంగా ఈ మనకున్న పార్లమెంటరీ డెమోక్రసీలో రైట్ టు రిమైన్ ఇన్ పవర్ ఇస్ నాట్ ఇమ్మోర్టల్. అంటే ఎప్పటికీ మనం అధికారంలో ఉండం, ఎప్పటికీ మనం అధికారంలో ఉండవని తెలిసినా కూడా ఎవరైతే అధికారులు అతిక్రమించి బిహేవ్ చేశారో, ఎవరైతే రాజకీయ నాయకులు అతిక్రమించి బిహేవ్ చేశారో, ఎవరైతే రాజ్యాంగ విరుద్ధంగా బిహేవ్ చేశారో వాళ్ళందరినీ రాజ్యాంగ బద్దుల్ని చేయాలి, వాళ్ళందరి మీద చర్యలు చేపట్టాలని తీసుకునే ఒక డెసిషన్, ఒక రాజకీయ నాయకులు తీసుకునే డెసిషన్ని మనం నిజంగా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఇది అందరూ తీసుకోగలిగే డెసిషన్ కాదండి. ఎందుకంటే ఈరోజు 5 ఏళ్ళు ఇప్పుడు మనకున్న వ్యవస్థ చూస్తుంటే 5 ఏళ్ళు ఒకళ్ళు ఉన్న వ్యవస్థ కనబడుతూ ఉంది. మరి 5 ఏళ్ళలో ఒకవేళ ఏదన్నా అటు ఇటు జరిగితే మళ్ళీ 5 ఏళ్ళతో ఇంకొకళ్ళు వస్తే మన పరిస్థితి ఏంటి అని ఆలోచించుకోకుండా, ఎవరైతే రాజ్యాంగ విరుద్ధంగా పనిచేశారో, ఎవరైతే చట్టాలకు విరుద్ధంగా పనిచేశారో వాళ్ళందరినీ కఠినమైన శిక్షలు వాళ్ళ మీద వేసి ఇలా చర్యలు తీసుకొని వాళ్ళని రాజ్యాంగబద్ధంగా వ్యవహరించే విధంగా చేయాలనుకోవటం అనేది చాలా పెద్ద విషయం.